హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి కుకింగ్ అండ్ ఫ్యాషన్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో, అది కూడా ఒక చుక్క నూనె లేకుండా ఆ రెసిపీ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అందుకోసం ముందుగా పావు కప్పు ఈ అటుకులను కొన్ని నీళ్లు పోసేసుకొని బాగా కడిగేసేసి ఆ నీళ్ళని వంపేసేసుకోవాలి. నీళ్ళని వంపుకున్న తర్వాత వాటిని మరికొన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. అటుకులు మునిగే వరకు నీళ్ళు పోసేసుకొని నానబెట్టుకోవాలి 10 నిమిషాల పాటు. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, అది తీసుకోవాలి. తర్వాత 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న అటుకులను నీళ్లు తీసేసి రవ్వలోకి వేసుకోవాలి. ఇక్కడ మనము ఏ కప్పుతోటి రవ్వ తీసుకుంటామో, కప్పు కానీ గ్లాస్ కానీ, అందులో పావు కప్పు అటుకులు వేసుకోవాలి. సో ఆ తర్వాత మనము రుచికి సరిపడా ఉప్పు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. తర్వాత మనము అరకప్పు పెరుగు వేసుకోవాలి. అదే కప్పుతోటి 1 కప్పు నీళ్లు పోసుకొని వీటన్నిటిని బాగా బ్లెండ్ చేసుకోవాలి. సో అటుకులు పూర్తిగా మనకు నలిగే వరకు బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత అది ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు, అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. తర్వాత ఇందులోకి ఈనో వేసుకోవాలి. ఇది 1/2 స్పూన్ ఈనో మనము ఇందులోకి మిక్స్ చేసుకోవాలి. ఈనో వద్దనుకున్న వాళ్ళు మనము బేకింగ్ సోడా అంటే వంట సోడా అంటాం కదా, అది కూడా 1/2 స్పూన్ వేసేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఈనో వేసుకున్నప్పుడు మాత్రం మనం నానబెట్టుకునే అవసరం ఉండదు. మనకి ఇప్పుడు పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని మనము ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము. సో చూడండి, మనకి ఇక్కడ బబుల్స్ అనేది ఫామ్ అవుతూ ఉన్నది. ఈనో వేసుకున్నాం కాబట్టి మనము ఇందాక చెప్పుకున్నట్టు సోడా వేసుకుంటే ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసేసుకొని తవా పెట్టేసుకొని స్టవ్ ఫ్లేమ్ ఆన్లో పెట్టేసుకొని ఒక గరిటెడు వేసుకోవాలి. ఇది దోశలాగా మనకు స్ప్రెడ్ చేయకూడదు, కొంచెం మందంగానే వేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ ఆన్లోనే పెట్టేసుకోవాలి. అప్పుడు మనకు పైన హోల్స్గా అనేది వస్తుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని రెండో పక్కన కూడా కాల్చుకోవాలి. సో మనకైతే ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఆయిల్ అనేది ఎక్కడ అవసరం ఉండదు. సో మళ్ళీ ఒక దోశ వేసుకున్నప్పుడు మాత్రము మనం టిష్యూ తోటి తుడుచుకొని వేసేసుకుంటే సరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.